ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎన్నికల సమర శంఖం పూరించారు. అయితే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమర శంఖానికి సమరానికి సై అయ్యారు. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 రోజుల నుంచి కాంగ్రెస్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ లిస్ట్ ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని ఒకంత సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతమేర ఏంటంటే ఒకేసారి లిస్ట్ ని ప్రకటిస్తారు, మొత్తం 3-4 జాబితాలు లేకుండా ఒకేసారి ప్రకటిస్తారు అంటూ కూడా వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరి ఏది నిజం? ఒకేసారి ప్రకటిస్తారా లేదా 2-3 సెగ్మెంట్లలో ప్రకటిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే మనం పూర్తిగా డీటెయిల్స్ లోకి వెళ్దాం. గతంలో ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారు, ఏ అభ్యర్థులు గెలుపొందారు, అలాగే ఇప్పుడు ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీల నుంచి చూసుకుందాం. అలాగే 2018 నుంచి అభ్యర్థుల వివరాలు, అలాగే గతంలో ఏ నియోజకవర్గాల నుంచి ఇప్పుడు మనకి ఏ నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నామో ప్రణయ్ చెప్తారు. ప్రణయ్. వెనలా ఈరోజు ప్రధానంగా మనం హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి దీంట్లో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా కూడా కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి టాపిక్స్ ఈరోజు రాబోతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా కూడా 6 నియోజకవర్గాలలో మనకు ఎంఐఎంఏ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ మొదటి నుంచి కూడా ఆ పార్టీయే ప్రాతినిధ్యం వహిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మనం చూడబోతున్న నియోజకవర్గాల్లో ప్రధానంగా కనబడతాయి. ఇందులో మనం చూసుకుంటే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి లిస్ట్ చూసుకుంటే కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయన్గుట్ట, యాకత్పురతో పాటుగా బౌదుల్పుర అండ్ మలక్పేట్, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు మనం చూద్దాం. అండ్ ముందుగా ఇందులో ఉన్నటువంటి మొదటి నియోజకవర్గాన్ని ఒకసారి మనం చూస్తే కార్వాన్కి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. దీంట్లో ప్రధానంగా 2018 ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఒకసారి డీటెయిల్గా చూస్తే దీంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,87,626 మంది ఓటర్స్ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ గెలిచింది. అండ్ మెజారిటీ కూడా చూసుకుంటే 50,169 ఓట్ల మెజారిటీతో ఇక్కడ పార్టీ గెలవడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే 2018 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేశారో చూద్దాం. అయితే ఎంఐఎం నుంచి చూసుకున్నట్టయితే కౌసర్ మొహియుద్దీన్ 87,586 ఓట్లతో 52.88% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి అమర్ సింగ్ 37,417 ఓట్లు 22.59% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే టి జీవన్ సింగ్ 24,699 ఓట్లు 14.91% పోలింగ్ శాతం. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ 11,231 ఓట్లు 6.78% పోలింగ్ నమోదైంది. ఇక 2023 మొత్తం ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, దాంట్లో పురుష ఓటర్ల సంఖ్య ఎట్లా ఉంది, మహిళా ఓటర్ల సంఖ్య ఎలా ఉందో ప్రణయ్ చెప్తారు. ప్రణయ్. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే 2023కు సంబంధించినటువంటి మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 2023కు సంబంధించి ఒకసారి పూర్తి ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే 3,32,492 మంది ఓటర్స్ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఇక్కడ మనం చూసుకుంటే పురుష ఓటర్లకు సంబంధించి ఒకసారి చూసుకుంటే 1,71,543 ఓటర్లు పురుషులు కనిపిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,60,942 ఓటర్లు పురుషులకు సంబంధించి ఉంటే ఇతరులకు సంబంధించినటువంటి ఓటర్లు 7 కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్ నుంచి అయిండ్ల కృష్ణయ్య, కాంగ్రెస్ నుంచి గతంలో ఎవరికైతే సీట్ ఇచ్చారో ఆ అభ్యర్థినే మళ్ళీ దించబోతున్నారు ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ. ఇక బీజేపీ ఇంతవరకు ఆ స్థానాల్లో ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోవడంతో అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారో ఆ సభలో ఎవరున్నారనేది తెలియాల్సిందే. అయితే ప్రణయ్, బీజేపీ నుంచి అసలు ఎవరు పోటీ చేసే అవకాశం ఉందంటారు ప్రధానంగా? మొదటగా ఈ ప్రాంతం నుంచి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నటువంటి అంశాన్ని మనం చూస్తే ఇప్పటికే బీజేపీ కూడా కొంతమంది లిస్టును అనౌన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాలి అనంటే 1999 నుంచి ఇప్పటి వరకు, అంటే 2018 ఎన్నికల వరకు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆల్మోస్ట్ ఆ పార్టీయే ఇక్కడ గెలుచుకుంటూ వస్తుంది. వరుసగా కూడా మనం చూసుకుంటే గత ఎన్నికలు కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బీజేపీ సెకండ్ స్థానంలో కనబడుతూ ఉంది. అండ్ మోరోవర్ తెలంగాణ అధికార పార్టీగా ఉన్నటువంటి అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ 4వ స్థానానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఈ యొక్క నియోజకవర్గానికి ఏదైతే మనకి ఇక్కడ కార్వాన్కి సంబంధించిన నియోజకవర్గంలో ఏ పార్టీ బరిలో ఉన్నా
ఆ పార్టీ నుంచి ఏ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ ఇక్కడ గెలిచేటువంటి పార్టీ ఎంఐఎం అనేది పూర్తి స్థాయిలో అందరికీ ఒక క్లారిటీ ఉంది. అయితే ప్రణయ్, రాజు ఇప్పుడు ఉన్నారు, లైవ్ లో వారితో మాట్లాడేద్దాం. రాజు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి అయిండ్ల కృష్ణయ్యకి, అలాగే కాంగ్రెస్ లో గతంలో ఎవరికైతే సీట్ ఇచ్చారో అలాగే ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రీకే మళ్ళీ సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరిని అభ్యర్థులు ఆశావాహులు ఎవరున్నారు, ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అయితే ఆ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఎంఐఎంఏ గత కొన్నేళ్ల నుంచి వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎంఐఎంఏ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇతర పార్టీలకి ఏమైనా అవకాశం ఉందంటారా? బీజేపీ అభ్యర్థులు ఆశావాహులు ఎవరు? అయితే రాజు వచ్చే ముందు మనం అయితే మాట్లాడుకుంటున్నాం, గతంలో కూడా ఎంఐఎం పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అయితే కొత్త అభ్యర్థులకి ఎవరికైనా ఛాన్స్ ఉందంటారా, లేకపోతే పాత అభ్యర్థులే వచ్చే అవకాశం ఉందంటారా? రాజు మళ్ళీ వచ్చారు. రాజు చెప్పండి, అయితే ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయంటారు? అయితే ఇటు మళ్ళీ ఎంఐఎంఏ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మీరేమంటారు రాజు? ఏ అభ్యర్థి బరిలో ఉన్నా ఆల్మోస్ట్ గెలిచేటువంటి పార్టీ ఎంఐఎం చెప్పుకోవాలి. సో ఎంఐఎంకి పార్టీకి అంత గట్టి క్యాడర్ ఉంది అని కూడా చెప్పుకోవాలి వీళ్ళు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో అంత బేస్ కూడా మొదటి నుంచి కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఇంకొక పాయింట్ మనం ఇక్కడ పర్టికులర్ గా చూస్తే ఇక్కడ దాదాపుగా కూడా 2,87,626 మంది ఓటర్స్ ఉంటే కేవలం ఓటింగ్ శాతం కూడా చాలా తగ్గుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ప్రణయ్, రాజు వచ్చారు, ఒకసారి రాజుతో మాట్లాడదాం. రాజు చెప్పండి, అయితే ప్రధానంగా ఇక్కడ కొత్త అభ్యర్థి వచ్చే అవకాశం ఉందంటారా? ఇతర పార్టీల నుంచి నేతలు ఎవరైనా గెలిచే అవకాశం ఉందంటారా? గతంలో మాదిరిగానే ఇక్కడ మళ్ళీ ఎంఐఎంఏ వస్తుందంటారా? ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఆశావాహులు ఎవరున్నారు? ఇంతవరకు బీజేపీ ఎవరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరున్నారు, ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? రాజు. వెన్నెల, కార్వాన్ నియోజకవర్గంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి టికెట్ అమర్ సింగ్ ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ అమర్ సింగ్ వైపే బీజేపీ అధిష్టానం కూడా ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సో అతని వైపే ఈసారి బీజేపీ అధిష్టానం కూడా మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా అమర్ సింగ్కే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి అమర్ సింగ్ పోటీలో ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ఈసారి ఆల్రెడీ అభ్యర్థిని కూడా ఇక్కడ ఫైనల్ చేయడం జరిగింది. కృష్ణయ్యకి ఇక్కడ ఆల్రెడీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్లో చూసుకున్నట్టయితే బిన్ మహమ్మద్ అల్ హజ్రీకి కూడా ఆల్రెడీ ఇక్కడ టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ కార్వాన్ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే 1994 వరకు కూడా ఇక్కడ బీజేపీ కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉండేది. అక్కడ 3 సార్లు కన్సిక్యూటివ్గా బీజేపీ అక్కడ జెండా ఎగరవేసింది. కానీ 1994 తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ పట్టు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మజ్లిస్ పార్టీ అక్కడ బలం పుంజుకుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ మజ్లిస్ పార్టీ విజయం సాధిస్తూ కూడా వస్తూ ఉంది. లాస్ట్ పోయినసారి మనం చూసుకున్నట్టయితే 2018లో కౌసర్ మొహియుద్దీన్ ఇక్కడ దాదాపు 50,000 పైగా ఓట్ల మెజార్టీతో ఆయన ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ పాత బస్తీలో చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీలో మెజారిటీ నియోజకవర్గాలు అయితే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంఐఎంకే గెలిచే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అభ్యర్థిని మార్చినా కూడా దాదాపు ఎంఐఎం పార్టీ అభ్యర్థులే గెలుచుకుంటున్నారు. సో దానికి మనము చాలా కారణాలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కూడా ఎంఐఎం పార్టీని ఇతర పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పాత బస్తీని అభివృద్ధి చేయడం లేదు, అభివృద్ధి చేయకపోవడం వల్లే ఇక్కడ ఒకటే పార్టీ శాసిస్తూ ఉంది ఇక్కడ పాత బస్తీని అని చెప్పి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే దృష్టి సారించడం జరిగింది. పాత బస్తీపై కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎంఐఎం బీఆర్ఎస్తో అంటే రహస్య ఒప్పందంలో ఉంది అని చెప్పి రాజకీయ విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ రహస్య ఒప్పందంలో ఉన్నాయి. అంటే ఈ 3 పార్టీలు ఒకటే అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా మేము ఇక్కడ కార్వాన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ ఇటు కేంద్ర నాయకత్వం కానీ ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉంది. వెన్నెల, గడిచినటువంటి ఇన్ని ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనం పోలింగ్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కేవలం
50% పోలింగ్ జరుగుతూ ఉంది. ఎప్పుడు చూసినప్పటికీ దాదాపుగా కూడా 2018లో మనం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,87,626 ఓటర్స్ మనకు ఉంటే అందులో కేవలం ఒక 50% మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా అక్కడ 1994 తర్వాత ఆల్మోస్ట్ 1999 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ అధికార బీఆర్ఎస్ పార్టీ అండ్ ఎంఐఎం రెండు ఒకటే అన్నటువంటి సెగ్మెంట్ని ఇటు బీజేపీ కావచ్చు అండ్ దాంతోపాటు కాంగ్రెస్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థిని అక్కడ ప్రకటించారు. ఇప్పటికే కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అండ్ మోర్ ఓవర్ ముస్లింలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి అని అంటే షాదీ ముబారక్ అనేటువంటి పథకం ద్వారా వాళ్లకు ప్రతి మహిళకు ఎవరైతే వివాహం చేస్తున్నటువంటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా కూడా ఈ పథకాన్ని అందజేస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలో కొంత ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చా? ప్రణయ్, మనం గతంలో కూడా చూసుకున్నట్టయితే ఇటు ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అన్ని బిల్లుల్లో కూడా రాష్ట్రంలో ఇక్కడ మద్దతు ఇస్తూ కూడా వస్తూ ఉంది. మొన్న కొన్ని రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తన మేనిఫెస్టో విడుదల చేసిందో ఆ రోజు కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన చెప్పడం జరిగింది. ఈసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసాము, బాగా ఉంది. రాష్ట్రంలోని ప్రజలందరూ ఎక్కడైతే ఎంఐఎం పోటీ చేయట్లేదో అక్కడ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే ప్రజలందరికీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంఐఎం అక్కడ సభ్యులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీకి ఉంచింది అని చెప్పి ఏదైతే అంటున్నారో అక్కడ నామమాత్రం పోటీ అని చెప్పి కూడా ఇటు రాజకీయ వర్గాలు కానీ ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ విశ్లేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే అభ్యర్థులను ఆల్రెడీ అక్కడ వాళ్ళతో ఆల్రెడీ అంటే రెండు పార్టీలు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓల్డ్ సిటీ పరిధిలో ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు నామమాత్రమే పోటీ ఉంటుంది, కానీ వాళ్ళు ఎంఐఎంకు గట్టి పోటీ ఇవ్వరు, ప్రచారం కూడా చేయరు అని చెప్పి కూడా ఒకటి పొలిటికల్ వర్గాలు ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 7 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 స్థానాల్లో ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాదు, గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ 7 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉంది కాబట్టి ఓల్డ్ సిటీలో ఈసారి ఖచ్చితంగా వాళ్ళకే మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఇటు బహిరంగంగానే బాహాటంగానే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 2018లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీల నుంచి ఎవరెవరు పోటీ చేశారు, ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి గోషామాల్కి వెళ్దాం. అండ్ గోషామాల్ నియోజకవర్గానికి సంబంధించి మనం 2018కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఒక్కసారి మనం పరిశీలిస్తే 2,86,264 మంది ఓటర్స్ ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ మెజార్టీ చూసుకున్నప్పటికీ 17,734 ఓట్ల మెజారిటీ కనబడతా ఉంది. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, రాజాసింగ్ గెలవడం జరిగింది గోషామాల్ నుంచి. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూద్దాం. బీజేపీ నుంచి టి రాజాసింగ్ 61,854 ఓట్లు, 45.18% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ 44,120 ఓట్లు, 32.23% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎం ముఖేష్ గౌడ్ 26,322 ఓట్లు, 19.23% పోలింగ్ నమోదైంది. అలాగే 2023లో ఎంతమంది ఓటర్ల సంఖ్య ఉంది, అయితే ఏ అభ్యర్థులు ఉన్నారు, వివరాలు చెప్పండి. ఒకసారి మొత్తం 2023కు సంబంధించి ఓటర్ల సంఖ్య చూసుకుందాం. ఇక్కడ 2,48,811 మంది ఓటర్స్ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పురుష ఓటర్లకు సంబంధించి పర్టికులర్గా మాట్లాడుకుంటే 1,30,387 ఓటర్స్ పురుషులకు సంబంధించి ఉంటే 1,18,397 మహిళా ఓటర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇతరులకు సంబంధించి 27 ఓటర్లు మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్లయితే మొదటిగా బీఆర్ఎస్ నుంచి అయితే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గోషామహల్ నుంచి అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా ఆ ప్లేస్ లో ఎంఐఎంకి ఛాన్స్ ఇస్తున్నారా, అంటే ఆ అభ్యర్థులు ఏమైనా ఉన్నారా అనేది కూడా మనకు కొంతమేర తెలియాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే మొగిలి సునీత, బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే రాజా సింగ్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా దాదాపుగా తెలుస్తుంది. మరొకసారి బీజేపీ నుంచి గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు ఆయనపై సస్పెన్షన్ వెయిట్ ఉంది. ఆ వెయిట్ ను కూడా బ్యాక్ తీసుకోవడం జరిగింది బీజేపీ. సో ఆల్మోస్ట్ ఆయనకే బీజేపీ టికెట్ అనేది ఫైనల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రధానంగా ఈ గోషామాల్ నియోజకవర్గానికి సంబంధించి రాజు మొదటి నుంచి గోషామాల్ నియోజకవర్గంలో కొంత హిందుత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ పోటీ చేసిన పెద్ద ప్రయోజనం ఏముండదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాజాసింగ్కి సంబంధించి మొన్నటి వరకు ఆయనపై సస్పెన్షన్ వెయిట్ ఉంది, బీజేపీ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మళ్ళీ పార్టీ రీబ్యాక్
చేసుకుంది. అండ్ మోరోవర్ ఆయన కూడా మళ్ళీ పార్టీకి వెళ్ళడము అండ్ ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా మనం చూసాము. సో ఆల్మోస్ట్ టికెట్ ఆయనకే ఫైనల్ అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి టికెట్ అక్కడ హోల్డ్లో ఉంది. ఇదివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా ఈసారి మార్పులు చేపట్టడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు కూడా ఆశలు పడుతూ ఉన్నారు, పోటీలు పడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వబోతా ఉంది, ఎలా ఉండబోతుంది? గోషామహల్ నియోజకవర్గం హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక డిఫరెంట్గా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే గోషామహల్ నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ 2014లో కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా ఆయన గోషామహల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన హిందుత్వాను ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్తాడు. ముఖ్యంగా శ్రీరామనవమి ఏదైతే ఉంటుందో అప్పుడు, అదేవిధంగా హనుమాన్ జయంతి అప్పుడు కావచ్చు, ఆయన ప్రత్యేకంగా రథయాత్రలు అంటే ర్యాలీలు కూడా చేపిస్తూ ఉంటాడు. హిందుత్వానికి సంబంధించినటువంటి ఆయనకు చాలా మంది ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు మజ్లిస్తో కొట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బీజేపీలో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే రాష్ట్రంలో రాజాసింగ్ పేరే వినపడుతుందని చెప్పి చెప్తే అది అతిశయోక్తి కాదేమో. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం రాజాసింగ్పై బీజేపీ పార్టీ వేటు వేయడం జరిగింది. ప్రముఖ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్లో ఏదైతే షో నిర్వహించడం జరిగిందో దానికి మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం వాళ్ళు ఇక్కడ ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్లో ఏదైతే ప్రోగ్రాంకి వస్తుండటంతో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్తపై అంటే ఒక మతాన్ని ఉద్దేశించి ఆ పెద్ద మహమ్మద్ ప్రవక్తపై కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి అప్పట్లో పెద్ద దుమారం అయితే రేగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కూడా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2023లో అక్కడ ఎవరు అభ్యర్థిగా ఉంటారని చెప్పి ఇన్ని రోజులు కూడా ఒక చర్చ అయితే సాగింది. బీజేపీ పార్టీలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్కు టికెట్ ఇస్తారని చెప్పి కూడా మొన్నటి వరకు కూడా ఒక చర్చ అయితే జరిగింది. అయితే అవన్నిటినీ కూడా కాదని చెప్పి బీజేపీ అధిష్టానం రాజాసింగ్పై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ ఎత్తివేసిన కొద్దిసేపటికి ఆయనకు టికెట్ ఇస్తున్నారని చెప్పి కూడా బీజేపీ నుంచి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది. అంటే దాదాపు అతనికే టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా కూడా మనకు అర్థమైపోతా ఉంది. రాజాసింగ్ను ఖచ్చితంగా గోషామహల్ నుంచి బరిలోకి దింపే అవకాశమే బీజేపీ పార్టీ నుంచి మనకు కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీలో మొగిలి సునీతకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఖైరదాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించింది. కానీ అధినాయకత్వం ఆమెను గోషామహల్ టికెట్ అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ చూస్తూ ఉన్నారు పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్లోకి ఈ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అతని కుమారుడు విక్రమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ విక్రమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ నుంచి గోషామహల్ టికెట్ విక్రమ్ గౌడ్కి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇస్తే మాత్రము విక్రమ్ గౌడ్, మొగిలి సునీత, రాజాసింగ్ అంటే త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు బీజేపీ అధిష్టానం కూడా రాజాసింగ్పై సస్పెన్షన్ కూడా ఎత్తివేసింది కాబట్టి ఇక బీజేపీ నుంచి కూడా మార్గం ఇక్కడ సుగమమైందని కూడా మనం చెప్పవచ్చు. మొత్తానికి గోషామహల్లో అయితే గత 2 పర్యాయాలు కూడా విజయం సాధించినటువంటి రాజాసింగ్ ఈసారి హ్యాట్రిక్ పై కనేయడం జరిగింది. 3వ సారి కూడా ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ఒక ధీమా అయితే ఆయన వ్యక్తం చేస్తా ఉన్నాడు ప్రణయ్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కి కానీ బీజేపీకి కానీ గట్టి పోటీ ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బీజేపీ నుంచి అయితే దాదాపు రాజాసింగ్ పోటీ చేయనున్నట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మరి అంత గట్టి నేతని గనక బలంగా ఢీకొనాలంటే మరి బీఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది? అంటే అంతకన్నా బలమైన లీడర్ నిలబెట్టగలిగితేనే ఢీకొట్టగలుగుతారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టనున్నారు? అలాగే ఏ అభ్యర్థి అంటే ఏ పార్టీ దాదాపు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ ప్రస్తుతం బలాబలాల విషయానికి వచ్చినట్టయితే రాజాసింగ్కే కొంచెం ముగ్గు ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు గ్రౌండ్ లెవెల్లో కూడా రాజాసింగ్ వైపే ఉందంటున్నారు. కానీ ఏదైతే 2 పర్యాయాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది. అక్కడ నియోజకవర్గంలో సమస్యలు అయితే పరిష్కరించలేదని చెప్పి కూడా చాలా వరకు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రోడ్ల సమస్యలు కావచ్చు, గుంతల సమస్యలు కావచ్చు, బస్తీల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పరిష్కరించలేదని చెప్పి ఒక ప్రజల్లో అయితే ఒక నెగిటివ్ ఉంది. అయినప్పటికీ అవన్నీ కూడా ఓవర్కమ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మజ్లిస్ తోటి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉంటుంది కాబట్టి మజ్లిస్ తోటి పోరాటం చేయగలిగే వ్యక్తి రాజాసింగ్ ఒకడే కాబట్టి అతనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మహిళా నేతకి ఇక్కడ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆమె గెలుపు అవకాశాలను కూడా మనం ఏమాత్రం కొట్టిపారేయలేం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ కూడా ఈసారి గట్టిగానే ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా
ఇక్కడ ట్రయాంగులర్ ఫైట్ అంటే ఈ ముక్కోనపు పోటీ అనేది సో ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈసారి పోటీ మాత్రం గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి పోటీ మాత్రం ముక్కోనపు పోటీ ఉంటుంది, అంటే ఉండే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయని చెప్పి ఇటు రాజకీయ వర్గాల నుంచి అయితే మనకు అనాలిసిస్ అయితే వస్తూ ఉంది. వెన్నెల ఒకసారి మనం చార్మినార్కి సంబంధించినటువంటి నియోజకవర్గం వెళ్దాం. చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించి కొంత డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ 2018కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,96,116 ఓటర్లు మనకు 2018లో కనిపిస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఇక్కడ గెలిచినటువంటి పార్టీ ఏఎంఐ అంటే ఎంఐఎంఐ మళ్ళీ గెలిచింది. అండ్ ఇక్కడ మెజార్టీ కూడా మనం చూసుకుంటే 32,556 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం మళ్ళీ ప్రాతినిధ్యం వహించింది. అలాగే 2018లో ఏ అభ్యర్థులు పోటీ చేశారు, ఏ పార్టీ నుంచి కనుక పోటీ చేశారు చూసుకున్నట్టయితే ఏఐఎంఐఎం నుంచి చూసుకున్నట్టయితే ముంతాజ్ ఖాన్ 53,808 ఓట్లు 53.36%. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే టి ఉమా మహేంద్ర 21,222 ఓట్లు 21.04% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే మహమ్మద్ గౌస్ 16,899 ఓట్లు 16.76% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే మొహమ్మద్ సలావుద్దీన్ లోధి 6,223 ఓట్లు 6.17% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ దాదాపుగా కూడా 2,14,774 ఓటర్లు టోటల్గా కనిపిస్తూ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,12,916 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే, మహిళలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,18,31 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. ఇతరులకు సంబంధించి 27 ఓట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు 2023లో ఏ అభ్యర్థులు కనుక పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే ఇబ్రహీం లోధి. ఇక కాంగ్రెస్ అలాగే బీజేపీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ బీజేపీలో ఏ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారో, అసలు ఎవరు ఉండబోతున్నారు, అక్కడ ఆశావాహుల సంఖ్య ఎలా ఉంది, ఒకసారి మనం రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పండి, అసలుకి కాంగ్రెస్ నుంచి అలాగే బీజేపీ నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎవరికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది, అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరికి ఆ మేరకు ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయంటారు, అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? ఇక్కడ చార్మినార్ నియోజకవర్గం విషయానికి వచ్చినట్టయితే వెన్నెల మనం ఇక్కడ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు. అయితే పార్టీలో కొన్ని అంతర్గత విభేదాల వల్ల ఈసారి అంటే వయోభారం దృష్ట్యా ఈసారి మజ్లిస్ పార్టీ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పి మజ్లిస్ పార్టీ ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఆ 2 నియోజకవర్గాల్లో ఒకటి చార్మినార్. అయితే ఈ చార్మినార్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముంతాజ్ అహ్మద్ ఖాన్ను మా పక్కన పెట్టాలని చెప్పి కూడా ఇటు అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. అయితే దానికి ముంతాజ్ అహ్మద్ ఖాన్ ససేమిరా అంటున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అతను టికెట్ మార్చవలసి వస్తే ఖచ్చితంగా తన కుమారునికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అతను డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి ఎంఐఎం అధిష్టానం సుముఖంగా లేదు అని చెప్పి కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు టచ్లో ఉందని చెప్పి కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలోనే ఉండాలని చెప్పి కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. సో ఒక సంక్షోభం తలెత్తుదా అనే ప్రశ్నలు అయితే ప్రజెంట్ మజ్లిస్లో ఏర్పడతా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్టయితే మజ్లిస్లో గతంలో 1994వ సంవత్సరంలో సలావుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నారో అప్పుడు 94లో అతనితో విభేదాన కారణం వల్ల సీనియర్ ఎమ్మెల్యే ఆమనుల్లా ఖాన్ ఆయన ప్రత్యేకంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ప్రత్యేకంగా పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబీటీ పార్టీ, మజ్లిస్ బచావో తెహరీక్ పార్టీని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఓవైసీతో విభేదించి పార్టీ పెట్టి 1994 ఎలక్షన్స్లో మజ్లిస్ను మట్టి కర్పించడం జరిగింది. అప్పుడు మజ్లిస్ పార్టీ కేవలం చార్మినార్కే పరిమితం చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా మజ్లిస్తో లేరు అని చెప్పి కూడా ఆయన అప్పుడు తేటతెల్లడం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా మజ్లిస్ పార్టీలో అంత పెద్దగా ఇట్లాంటి పరిణామాలు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు చార్మినార్కు సంబంధించినటువంటి తిరుగుబాటు జెండా ఎగరవేస్తాడా అని చెప్పేసి ఇటు అధిష్టానం అయితే ఒకంత ఆలోచనలో పడ్డట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ కనుక ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేస్తే సో ఎలాగ ఉంటుంది, ఎందుకంటే ఆయన గతంలో వరుసగా 2004 నుంచి కూడా 2018లో యాకుత్పురా నుంచి ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చార్మినార్ ఎమ్మెల్యే ఆయన విజయం సాధించారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే. సో అందుకని చెప్పేసి ఆయన దృష్టిలో అంటే వేచి చూసే దూరంలో అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇటు మజ్లిస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. సో ఇక మనము బీజేపీ విషయానికి వస్తే బీజేపీ టికెట్ ఇక్కడ మేఘరానికి ఇవ్వడం జరిగింది. ఆమె బీజేపీలో కార్యకర్తగా ఉన్నారు. ఆమెకే ఇటు బీజేపీ అధిష్టానం కూడా మొగ్గు చూపడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఇబ్రాహీం లోడికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా
ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీ ఎందుకంటే ఫోకస్ పెట్టడం జరిగింది. పాత బస్తీలో చార్మినార్కు ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ గెలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేతో చర్చలు జరుపుతా ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే అతనికి 2 టికెట్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఒక సంప్రదింపులు మొదటి దశ సంప్రదింపులు పూర్తయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇటు యాకుత్పురతో పాటు చార్మినార్ టికెట్లు కూడా అంటే 2 టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది అని చెప్పి కూడా ఇటు వార్తలు వస్తున్నాయి. యాకుత్పురా టికెట్ ప్రకటించినప్పటికీ మేము అభ్యర్థిని మారుస్తాము అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి కూడా సో మజ్లిస్ పార్టీకి చేసిందని చెప్పి కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అయితే ఇవన్నీ తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం చార్మినార్ నియోజకవర్గం విషయానికి వచ్చినట్టయితే అక్కడ సీనియర్ నేతను సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడానికే మజ్లిస్ పార్టీ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఒకవేళ మార్పు చేయడం వల్ల ఆయన పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా మజ్లిస్ పార్టీకి అదొక పెద్ద దెబ్బగానే పరిణమించే అవకాశం ఉంటుంది. అప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాజు హోల్లో నుండి అయితే ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ లో అయితే మనం ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే గతంలో అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేశారు, అలాగే 2018లో చంద్రాయనగుట్ట నుంచి ఏ ఓటర్ల సంఖ్య ఎలా ఉందో ఒకసారి ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. ప్రణయ్ చెప్పండి. ఎస్ వెనలా ఒకసారి చంద్రాయనగుట్టకు సంబంధించి 2018కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2018లో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే 2,63,278 మంది ఇక్కడ మొత్తం ఓటర్స్ 2018లో ఉన్నారు. ఇక్కడ గెలిచినటువంటి పార్టీ ఏఐఎంఐఎం అండ్ దాంతోపాటుగా మెజారిటీ చూసుకుంటే ఇక్కడ భారీ మెజారిటీ అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 80,264 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే చంద్రాయనగుట్ట నుంచి ఏ అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే అక్బరుద్దీన్ ఓవైసీ 95,341 ఓట్లు 67.95% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే షాహీ ఏజాదీ సయ్యద్ 17,078 ఓట్లు 10.75% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే ఎం సీతారామరెడ్డి 14,227 ఓట్లు 10.14% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఈసా మిశ్రీ 11,310 ఓట్లు 8.04% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెనలా ఇక్కడ ఒకసారి 2023కు సంబంధించినటువంటి ఓటర్ల లిస్టును మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 3,14,299 మంది ఓటర్స్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం ఒకసారి చూస్తే 1,57,918 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,56,352 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఇతరులకు సంబంధించి 29 మంది అయితే మనకు కనిపిస్తా ఉన్నారు. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఎం సీతారాం రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి బోయ నగేష్, ఇక బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఎవరు పోటీ చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఎస్ రైట్. చంద్రాయనగుట్టకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు రాజు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మొత్తానికైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. గతం నుంచి ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కొంత అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి. సో మరి ఆయన మళ్ళీ బరిలో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా సీతారాం రెడ్డిని ప్రకటించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా నాగేష్ని కాంగ్రెస్ నుంచి కూడా అనౌన్స్ చేశారు. సో బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరు ఉండబోతా ఉన్నారు అండ్ దాంతో పాటుగా మళ్ళీ ఎంఐఎం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా ఇతర పార్టీకి ఏమైనా అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడతా ఉన్నాయన్న విషయాలు తెలుసుకుందాం. రాజు. ప్రణయ్, చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి సీతారాం రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బోయ నగేష్, బీజేపీ నుంచి సత్యనారాయణ ముదిరాజుకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే అభ్యర్థులను ఆల్రెడీ ముగ్గురిని కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ప్రచారంలో ఇక్కడ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే 2004 నుంచి కూడా 2004 ఎలక్షన్స్, అదేవిధంగా 2009, 2014, 2018 గత 4 పర్యాయాలు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు పట్టున్న ఓల్డ్ సిటీ చంద్రాయనగుట్ట కావడంతో ఆయనకు ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ ఈసారి కూడా ఖచ్చితంగా ఆయనకే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధినేత ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరునిగా ఈయన ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ముస్లిం ఓటర్లలో మంచి పట్టు ఉంది. అదేవిధంగా భాషపై, ఇంగ్లీష్ భాషపై ముఖ్యంగా మంచి పట్టు కూడా ఉంది. అసెంబ్లీలో ఇటు ప్రభుత్వంతో కావచ్చు, ఇటు ఇతర పార్టీలతో కావచ్చు, అతని యొక్క వాగ్దాటితో వాళ్ళ ఓల్డ్ సిటీకి వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు ఏవైతే కావచ్చు వాటన్నిటిని కూడా సాధించుకుపోతారు అని చెప్పి కూడా ఒక పేరు అయితే ఉంది. కాబట్టి
ఖచ్చితంగా ఈసారి చాంద్రాయణగుట్ట నుంచి కూడా అక్బరుద్దీన్ ఓవైసీకే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. గెలుపు కోసం ఆయన ఎక్కువ కృషి కూడా చేయనవసరం లేదని చెప్పి కూడా వైపు అయితే పొలిటికల్ అనలిస్టులు అయితే దీన్ని అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అయితే మనం విశ్లేషించిన పరిశోధనలో కూడా ఇదే తేలింది. ముఖ్యంగా ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట నుంచి గెలుపు మాత్రం సుగమమైందని చెప్పి కూడా ఇప్పటికే మనకు దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. గతంలో ఆయన 80,000 మెజారిటీ పైగా గెలిచినాడు కాబట్టి ఈసారి కూడా ఆయన గెలుపు సునాయాసం అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చాంద్రాయణగుట్టలో అయితే అభివృద్ధి ఇంతవరకు అంటే అనుకున్నంత రీతిలో అభివృద్ధి లేదని చెప్పి కూడా అక్కడ ప్రజల్లో ఏదైతే ఉందో అదేవిధంగా అక్కడ రోడ్లు కానీ ఇతర మౌలిక సదుపాయాలు కానీ వాటిపై ప్రజల్లో ఇంత అసహనం ఉన్నప్పటికీ అవన్నింటినీ కూడా బీజేపీ పోటీలో ఉంటుంది కాబట్టి బీజేపీతో ఇటు బీజేపీ హిందుత్వ కార్డును ఖచ్చితంగా ఇటు బీజేపీ వాడుతుంది కాబట్టి ఇటు ముస్లిం పార్టీగా ఎంఐఎం పార్టీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయ్యి ఖచ్చితంగా చాంద్రాయణగుట్టలో ముస్లిం ఓట్లన్నీ కూడా ఒకవేళ ఎంఐఎంతో ఉంటే ఖచ్చితంగా అతలే గెలిచే అవకాశం కూడా ఉంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పోటీ ఇస్తుందో అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మూడు ఒకటే అని చెప్పి అయితే ఆరోపణలు ఇస్తుందో ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే కొంత మేరకు ఓట్లకైతే కాంగ్రెస్ పార్టీ గండి కొట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మారింది. సో ప్రచారం ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత ఏ మేరకు ప్రజల్లో వాళ్ళని కన్విన్స్ చేయగలరు అని చెప్పే దానిపై కూడా ఈ గెలుపు అంటే ఆయన గెలుపు ఇక్కడ దాదాపు ఖాయమైనప్పటికీ ఎంత మెజారిటీ వస్తుంది లేదంటే ఆ గెలుపుని ఏమైనా అడ్డుకునే అవకాశం కూడా ఉంటుందా అని చెప్పి కూడా పరిశీలించే అవకాశం కూడా లేకపోలేదు. వెన్నెల అలాగే 2018లో ఏకత్పూర్వ వివరాలు ఒకసారి ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. ప్రణయ్ చెప్పండి, 2018లో ఏకత్పూర్వ వివరాలు ఎలా ఉన్నాయి? ఎస్ వెనల యాకత్పుర నియోజకవర్గానికి ఒకసారి 2018 ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య యాకత్పురలో మొత్తం 2018లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకుంటే 2,83,369 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా గెలిచినటువంటి పార్టీ ఏఐఎంఐఎం అండ్ మెజారిటీ కూడా చూసుకోవచ్చు 34,423 మంది 23 మెజారిటీతో గెలుపొంది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో మనం చూసుకున్నట్టయితే ఎంఐఎం నుంచి సయ్యద్ పాషా ఖద్రీ 66,843 ఓట్లు 46.1% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే సామ సుందర్ రెడ్డి 22,617 ఓట్లు 15.95% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే సిహెచ్ రూప్రాజ్ 16,608 ఓట్లు 11.71% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెనలా ఒకసారి 2023కు సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 3,30,671 ఓటు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో పురుషులకు సంబంధించినటువంటి ఓట్లు ఒకసారి మనం చూసుకుంటే 1,68,461 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,62,185 ఓటర్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అండ్ ఇతరులకు సంబంధించి మనం చూస్తే 25 ఓట్లు కనబడతా ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి గతంలో ఎవరికైతే అవకాశం కల్పించారో సామ సుందర్ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కె రవిరాజు ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో మనకి ఇంకా అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం తెలియలేదు. అయితే రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పండి, ఇటు ఎంఐఎం కూడా అభ్యర్థిని ప్రకటించలేదు అంటే గతంలో గెలిచిన వారికి సయ్యద్ పాషా ఖద్రీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే బీజేపీ కూడా ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది? అలాగే ఈసారి అక్కడ యాకత్పూర్లో కూడా మరొకసారి ఎంఐఎంఏ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? వెన్నెల యాకుత్పుర నియోజకవర్గంలో ఈసారి మజ్లిస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే అవకాశమే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడినట్టు 2 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి మార్చాలని చెప్పి కూడా ఎంఐఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా అందులో ఒకటి చార్మినార్, అదేవిధంగా రెండవది యాకుత్పుర. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా వయోభారం దృష్ట్యా వీళ్ళిద్దరిని మార్చాలి అని చెప్పి కూడా పార్టీ ఒక నిర్ణయానికి అయితే వచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాషా ఖద్రీని ఈసారి మార్చాలని చెప్పి కూడా ఇటు పార్టీ అధిష్టానం కూడా భావించడం జరిగింది. అదేవిధంగా ఈసారి బరిలో ఉన్నటువంటి ఒకసారి పార్టీల వారీగా వివరాలు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సామ సుందర్కే ఈసారి టికెట్ కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి కె రవిరాజ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి వీరేందర్ యాదవ్కు బీజేపీ పార్టీ ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ఒకసారి మనం ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే చార్మినార్ నుంచి అదేవిధంగా యాకుత్పురా నుంచి ఈ 2 నియోజకవర్గాల్లో ఒకవేళ అభ్యర్థులను
మార్చాల్సి వస్తే చార్మినార్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆయన ససేమిరా అంటున్నారు. ఒకవేళ ఆయనను మారిస్తే తన కుమారునికి టికెట్ ఇవ్వాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది, చార్మినార్ యాకుత్పురా 2 టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రవిరాజ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఒకవేళ ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వస్తే అతనికి తన కుమారునికి చార్మినార్ అండ్ యాకుత్పురా 2 టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కూడా అతనితో చర్చలు జరిపినట్టుగా కూడా మన సమాచారం ఉంది. ఒకవేళ అతను కనుక ఓకే అంటే 2 టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఇంకా ఆయన ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు, ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇంకా ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది, నామినేషన్స్ కాబట్టి సో చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణి ఉంది. ఒకవేళ పార్టీ కనుక అతన్ని మారుస్తే ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ కనుక ఆయన కనుక పార్టీ మారితే ఖచ్చితంగా ఈ 2 సీట్లలో మజ్లిస్ పార్టీకి పరాభవం తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నారు, చార్మినార్ అండ్ యాకుత్పురాలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన అనుచరులు కూడా చాలామంది వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొంతమేర అడ్వాంటేజ్ కలిగే అవకాశం అయితే మనకు దీన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా చార్మినార్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఒకవేళ మార్చి అదేవిధంగా ఓవైసీ 3వ తరాన్ని కూడా బరిలోకి దింపాలని చెప్పేసి కూడా ఎంఐఎం పార్టీ ఇటు ఆలోచిస్తూ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ను చార్మినార్ నుంచి పోటీ చేయించాలని చెప్పి ఇప్పటికే సూత్రప్రాయంగా పార్టీ అంటే ఒక ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇంకా అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ పార్టీ అంతర్గత నిర్ణయాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఈ నిర్ణయానికి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓకే చెప్పినట్టుగా కూడా మనకు అంతా ఉంది. ఒకవేళ అతని కనుక నూరుద్దీన్ కనుక చార్మినార్ టికెట్ ఇస్తే మనము 3వ తరం కూడా ఓవైసీ కుటుంబం నుంచి 3వ తరం వచ్చిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అంటే ఇంకా అభ్యర్థుల్ని ఎంఐఎం పార్టీ ప్రకటించలేదు కాబట్టి ఇంకా ఎవరిని ప్రకటిస్తారు, ఈ సిట్టింగ్లని ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్టింగ్లను కొనసాగించే అవకాశం లేదు ఇద్దరిని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏజ్ ఎక్కువగా ఉందని చెప్పి కూడా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యాకుత్పురాలో ఖచ్చితంగా పాషా ఖాద్రీని మార్చే అవకాశాలే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పాషా ఖాద్రీని మారిస్తే టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా ఒక సస్పెన్స్ అయితే ఎంఐఎం పార్టీలో కొనసాగుతూ ఉంది. ఎంఐఎం పార్టీలో ఇప్పటికే టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఎవరు పోటీ చేస్తారో అనే ఒక సందిగ్ధత నెలకొని ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి ఇప్పటికే టికెట్లు బీఆర్ఎస్ నుంచి సామసుందర్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నుంచి వీరేందర్ యాదవ్కు టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. సో మొత్తానికి 2014లో ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ 2018లో మహమ్మద్ పాషా ఖాద్రీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో చూడాలి మజ్లిస్ పార్టీ మరి సిట్టింగ్లను మారిస్తే ఎవరికి ఇస్తుంది అని చెప్పి. సో ఆ నిర్ణయంపై ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కూడా ఆధారపడ్డాయని చెప్పి కూడా మనము చెప్పవచ్చు. వినేలా ఎస్ రాజు, ఇంకొకటి యాకత్పురాకు సంబంధించి మొదటి నుంచి మనం చూస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ 2014 అండ్ 18 ఎన్నికల్లో కూడా చూస్తే ఇక్కడ ఓటర్ల సంఖ్య చాలా గణనీయంగా కనబడుతూ ఉంది. అండ్ లాస్ట్ టైం మనకు 2018కి సంబంధించి ఒకసారి ఓటర్ల లిస్టులో దాదాపుగా కూడా 2,83,369 మంది ఓటర్స్ ఉంటే కేవలం ఒక 50% ఓటింగ్ మాత్రమే ఇక్కడ నమోదవుతుంది. అక్కడ ఎంఐఎంకి చూస్తే 60,000 అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్కి చూస్తే 20,000, మరొక పార్టీకి చూస్తే బీజేపీకి చూస్తే 16. కేవలము దాదాపుగా కూడా ఒక 50% కన్నా ఎక్కువ పోలింగ్ అవ్వట్లేదు. అసలు ఓటర్స్ ఎందుకు అక్కడ పోలింగ్ చేయట్లేదు? సిటీలో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పోలింగ్ కావాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆయన ఈ నేపథ్యంలో అసలు సిటీలోనే ఓటింగ్ అసలు జరగట్లేదు. అండ్ ఇట్లాంటి యాకత్పురా లాంటి నియోజకవర్గంలో కూడా చాలా మైనస్ ఓటింగ్ జరుగుతూ ఉంది. కేవలం 50% అని అంటే అసలు మిగతా ఓటర్స్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రణయ్, మీరు అన్నట్టు మనం ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళిని చూసుకున్నట్టయితే పోలింగ్ పర్సెంటేజ్ అనేది అంటే గ్రామాల్లో కంటే పట్టణాల్లో చాలా తక్కువగా నమోదవుతూ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో చాలా తక్కువగా లీస్ట్ పోలింగ్ నమోదవుతుందని చెప్పి కూడా ఇటు ఎన్నికల అధికారులు కానీ ఇటు ప్రజాస్వామ్యవాదులు కానీ చాలా వరకు కూడా ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గెలుపోవటంలో తారుమారు చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు ముఖ్యంగా యువత సిటీ పట్టణాలలో యువత ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఓటింగ్ అంటే ఒక హాలిడే అని చెప్పి కూడా చాలామంది ఫీల్ అవుతున్నారని చెప్పి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు ఇటు ఎలక్షన్ కమిషన్ సభ్యులు కావచ్చు చాలామంది తమకు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ చాలామంది కూడా ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఇది మరింత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణము ఇక్కడ ఖచ్చితంగా అంటే వేరే పార్టీ గెలిచే అవకాశం లేదు, ఓటింగ్ వేసినా వేయకపోయినా వాళ్ళే గెలుస్తారు అని ప్రజల్లో ఏదైతే ఒక అపోహ ఉందో గత సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్టయితే ఎన్ని టర్ములు చూసుకున్నా ఇటు ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీయే గెలుస్తుంది కాబట్టి అది కూడా ఒక ప్రధాన కారణము అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి, కానీ ఇదే ప్రధాన కారణం అని చెప్పి కూడా చాలామంది ప్రజల్లో ఒక భావన అయితే ఉంది. దీనివల్లనే ఓల్డ్ సిటీలో చాలామంది ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉంటారని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో అది కొంతవరకు నిజమే అని చెప్పి కూడా మనము చెప్పొచ్చు. ప్రణయ్,
2018 ఎన్నికల ఫలితాల్లో బహదూర్పూర్లో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ప్రణయ్ చెప్పండి, 2018లో బహదూర్పూర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? జిఎస్ వెనలా ఒకసారి బౌద్ధపూర్కి సంబంధించి 2018కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అండ్ దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2018లో 2,61,705 ఓటర్స్ మనకు ప్రధానంగా కనబడతా ఉంది. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ మళ్ళీ ఇక్కడ గెలవడం జరిగింది. అండ్ మెజారిటీ కూడా చాలా భారీగా మెజారిటీ పెరగడం జరిగింది. దాదాపుగా కూడా 82,518 ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు 2018లో పోటీ చేశారో చూద్దాం. ఎంఐఎం పార్టీ నుంచి చూసుకున్నట్టయితే మొహమ్మద్ ముజాబ్ ఖాన్ 96,993 ఓట్లు, 74.26% పోలింగ్ నమోదైంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే మీర్ ఇనాయత్ అలీ బక్రీ 14,475 ఓట్లు, 11.08% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే హనీఫ్ అలీ 7,395 ఓట్లు, 5.6% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే షేక్ మొహమ్మద్ కలీముద్దీన్ 7,174 ఓట్లు, 5.5% పోలింగ్ నమోదైంది. ప్రణయ్, ఇక్కడ మనం గమనించినట్టయితే అన్ని పార్టీలు కూడా ఇటు ముస్లింస్ కి ఎక్కువ అవకాశం ఇచ్చింది. మనం చూసుకున్నట్టయితే అన్ని పార్టీలు కూడా ఇక్కడ ముస్లిం అభ్యర్థులనే నిలబెట్టింది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీకి రావడంతో అక్కడ మైనార్టీస్ ఎక్కువ శాతం ఉంటారు. సో ఈ మైనార్టీస్ ఎక్కువ శాతం ఉండడం వల్ల సో ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ అందరినీ కూడా మైనార్టీస్నే అభ్యర్థులుగా ప్రకటించడం అండ్ మోరోవర్ అక్కడనే వాళ్ళు పుట్టి పెరిగింది అండ్ దాంతోపాటుగా అక్కడ ఉండేటువంటి ఆల్మోస్ట్ ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ని ప్రకటించేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఒకసారి 2023కు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 2023కు సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్యను ఒకసారి చూస్తే 2,99,592 మంది ఓటర్స్ ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,52,172 మంది పురుషులకు సంబంధించి ఓటర్స్ ఉంటే ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,47,407 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. ఇక ఇతరులకు సంబంధించి 13 ఓట్లు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి అలీ బక్రీ, అలాగే కాంగ్రెస్ నుంచి రాజీవ్ కుమార్ పులిపాటి. అంటే గతంలో ఇటు బీఆర్ఎస్ ఎవరికైతే అవకాశం ఇచ్చిందో మరొకసారి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని మార్చింది. ఇక బీజేపీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి బీజేపీ కూడా ఈసారి మళ్ళీ మైనార్టీనే బరిలో నిలబెడుతుందా, లేకపోతే ఇతరత్ర ఎవరైనా నేతలు నిలబెట్టే అవకాశం ఉందా? అలాగే ఎంఐఎం పార్టీ ఎవరిని నిలబెడుతుంది ఈసారి? గతంలో అవకాశం ఇచ్చిన వాళ్ళకి మరొకసారి అవకాశం ఇస్తుందా? రాజుని అడిగి చూద్దాం. రాజు, వెనెల బహదూర్పుర నియోజకవర్గంలో 2009 నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మహమ్మద్ మోజమ్ ఖాన్. ఆయన 2009లో అదేవిధంగా 2014లో 2018లో వరుసగా ఆయన విజయం సాధిస్తూ వస్తున్నాడు. 3 సార్లు కూడా అక్కడ ఆయన విజయం సాధించడం జరిగింది. బహదూర్పురలో ముఖ్యంగా ఇటు ఎంఐఎం పార్టీకి అయితే గట్టి పోటీ అంటే గట్టి పట్టు ఉంది అని చెప్పి కూడా మనకు చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి కూడా ఎంఐఎం పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓల్డ్ సిటీలో మైనారిటీలో మెజారిటీగా ఉంటారు. ఎవరైతే హిందువులు ఉంటారో అదేవిధంగా ఇతర వాళ్ళు ఉంటారో మతస్థులు వాళ్ళందరూ మైనారిటీలుగా ఉంటారు. కాబట్టి సో మెజారిటీ ఓట్లు వాళ్ళే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓట్ల పోలరైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల నాటికి ఇక్కడ ఒక వాతావరణం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కూడా ఇటు పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలప్పుడు వీళ్ళ ప్రసంగాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే హామీలు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి కాకుండా ఇతర అంశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని చెప్పి కూడా చాలా వరకు కూడా మనం గత ఎన్నికలను కూడా పరిశీలిస్తే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓల్డ్ సిటీలో బహదూర్పుర అనేది ఖచ్చితంగా మొత్తం ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి ఓటర్లలో ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మహమ్మద్ మొజమ్ ఖాన్కి ఖచ్చితంగా ఎక్కువగా గెలుపు అవకాశాలు ఈసారి ఉన్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. కానీ ఎంఐఎం పార్టీ నుంచి టికెట్ ఇంకా ఫైనల్ చేయలేదు. ఒకవేళ అభ్యర్థిని మారుస్తారా లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తారా అని చెప్పి కూడా ఒక చర్చలు అయితే నడుస్తున్నాయి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఈసారి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2023లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే అభ్యర్థులు పార్టీల వారీగా చూసినట్టయితే బీఆర్ఎస్ నుంచి అలీ బక్రీకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు కాబట్టి ఎంఐఎం పార్టీలో, సో అదే కమ్యూనిటీ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ఉందో ఈ పోటీ నామమాత్రమని చెప్పి కూడా ఇప్పటికే చాలా వరకు అన్ని పార్టీలు కూడా ఇటు విమర్శిస్తున్నాయి. ఆ పార్టీ కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్పి కూడా మనము గమనించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేష్ కుమార్ పులిపాటికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి ఇక్కడ అనూహ్యంగా నరేష్ కుమార్కు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక్కడ అయితే పోటీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పోటీ
అనే కంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కావచ్చు, అది చెక్కు చెదరకుండా ఉంది. ఎంఐఎం పార్టీకి గెలిచే అవకాశాలే ఇక్కడ సుస్పష్టంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. చూసుకున్నట్టయితే ఇక 2018లో మలక్పేట నుంచి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? వెనలా ఒకసారి మలక్పేట నియోజకవర్గానికి సంబంధించి చూద్దాం. ఇది సిటీకి సెంటర్ పాయింట్గా ఉంటుంది మలక్పేట నియోజకవర్గం అనేది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల లిస్ట్ అండ్ దాంతో పాటుగా మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం. 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,61,705 ఓటర్లు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మెజారిటీ మనం చూసుకుంటే 2018లో 23,512 ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఎంఐఎం గెలుపొందడం జరిగింది. అలాగే 2018లో అభ్యర్థుల వివరాలు చూసుకుందాం. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసినట్టయితే ఎంఐఎం నుంచి అహ్మద్ బాలలా 53,281 ఓట్లు, 42.86% పోలింగ్ నమోదైంది. ఇక టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే మొహమ్మద్ ముజారఫ్ అలీ ఖాన్ 29,769 ఓట్లు, 23.95% పోలింగ్ నమోదైంది. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే అలే జితేంద్ర 20,880 ఓట్లు, 16.80% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే తీగల అజిత్ రెడ్డి 17,103 ఓట్లు, 13.76% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్యలో ఉంది ప్రణయ్. ఒక్కసారి 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చూద్దాం. ఇక్కడ మొత్తం 2023కు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ చూస్తే 2,99,592 మంది ఓటర్స్ ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి 1,52,172 మంది ఓటర్స్ మనకు కనబడతా ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూస్తే 1,47,407 మహిళా ఓటర్లు కనబడతా ఉన్నాయి. ఇతరులకు సంబంధించి 13 ఓట్లు మనకి ఇక్కడ 2023కు సంబంధించిన లిస్టులో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే చిట్టం రామ్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ అక్బర్, ఇక బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఏ అభ్యర్థులు ఉన్నారు అనేది ఆశావాహులు ఎవరున్నారో కూడా మనకు తెలియాల్సింది. మరి ఎంఐఎంలో గతంలో వాళ్ళకి ఇస్తారా లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా చూడాలి. మలక్పేట నియోజకవర్గానికి సంబంధించి వెనలా ఇంకొక ఆసక్తికర విషయం కూడా చెప్తాను నీకు. టీడీపీ పార్టీకి ఇక్కడ కొంత గట్టి పట్టు కూడా ఉంది మలక్పేట నియోజకవర్గంలో. సో ఒక్కసారి మనం 2018లో లిస్టులో చూసుకుంటే 2వ స్థానంలోనే టీడీపీ నిలబడింది. అంటే ఇక్కడ టీడీపీ ప్రభావితం కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. అండ్ ఈసారి బీఎస్పీ కూడా ఆ ప్రాంతం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధాలు చేస్తుంది. చాలా పార్టీస్ కూడా అక్కడ నుంచి పోటీలో దిగేందుకు అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మలక్పేట నియోజకవర్గం అనేది చాలా మందికి అక్కడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు కల్పించేటువంటి నియోజకవర్గం అని చెప్పాలి. అండ్ మోరోవర్ టీడీపీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ పట్టుండేటువంటి ఆల్మోస్ట్ ఎంఐఎం తర్వాత లీస్ట్లో ఉండేది ఏది అని అంటే మనకు బీఆర్ఎస్ చివరిలో కనబడితే టీడీపీ 2వ స్థానంలో కనబడింది. రాజు, ఈసారి ఎన్నికలకు సంబంధించి మలక్పేట నియోజకవర్గంలో మరి ఏ పార్టీ బరిలో ఉండబోతా ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి, అండ్ దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి మలక్పేట సీటు మాదే అంటూ కూడా కరాఖండగా చెప్తా ఉంది. మరోవైపు ఎంఐఎం ఎప్పటికీ కూడా పొత్తు పెట్టుకుంటూ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలని క్రియాశీలకంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి పార్టీ అధికారంలోకి రావాలంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి మద్దతు, ఏ పార్టీకైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మద్దతు ఉండాలి. సో మరి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి ఖచ్చితంగా మలక్పేట సీట్ మేము గెలుస్తామని చెప్తా ఉంది. మరోవైపు ఎంఐఎం అక్కడ గట్టి పోటీ ఇవ్వదలుచుకుంది. అండ్ దాంతోపాటుగా ఇతర పార్టీల ఫోకస్ అంతా కూడా ఆ నియోజకవర్గంలో కనబడతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? మలక్పేట నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రజలు కూడా ఉంటారు. ముఖ్యంగా మలక్పేట మీరు అన్నట్టు గతంలో టీడీపీ పార్టీకి 2వ స్థానం కూడా రావడం జరిగింది. ఎంఐఎం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ఎంఐఎం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహమ్మద్ బలాలా ఆయన హ్యాట్రిక్ సాధించడం జరిగింది. 2009లో, 2014లో, 2018లో 3 సార్లు వరుసగా కూడా విజయం సాధించడం జరిగింది. కానీ ఆయన తక్కువ మెజారిటీతో ఇక్కడ విజయం సాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోటీలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఓట్లు చీలుస్తూ ఉన్నారు. దానివల్ల ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరుతుంది. అందువలన ఎంఐఎం పార్టీ గెలుస్తూ ఉంది అని చెప్పి కూడా ఇక్కడ చాలామంది విశ్లేషించినా కూడా సో గత 3 ఎన్నికల్లో మనం చూసుకున్నట్టు కూడా 3 సార్లు కూడా అదే విధంగా జరిగింది. ఇక్కడ గత ఎన్నికల్లో 2018లో ఇతనికి మహమ్మద్ బలాలకి కేవలం 23,000 మెజారిటీ మాత్రమే రావడం జరిగింది. అంటే ఇతర నియోజకవర్గాల్లో అయితే ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీకి వచ్చిన మెజారిటీలో ఇది చాలా తక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ తక్కువగా ఉంది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇతర పార్టీలు కూడా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ అభ్యర్థులను బట్టి కూడా గెలుపు ఓటములు ఇక్కడ ఖచ్చితంగా అంటే తారుమారయ్యే అవకాశం కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈసారి
ఈసారి ఇక్కడ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఇక్కడ పార్టీ అవకాశం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షేక్ అక్బర్కి ఇక్కడ అవకాశం కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా మలక్పేట నియోజకవర్గానికి వచ్చినట్టయితే లాస్ట్ టైం టీడీపీ మహమ్మద్ ముజఫర్ అలీ ఖాన్కి 2వ స్థానంలో నిలవడం జరిగింది. కానీ ఈసారి టీడీపీ పోటీలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు ఎటు పోలరైజ్ అవుతాయని చెప్పి కూడా మనము ఇవి వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు అని చెప్పి కూడా సో మనము దీన్ని చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏవైతే ఈ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి ఇక్కడ పట్టుందని మనం చెప్పవచ్చు. ఒక గోషామహల్ మినగా మిగిలిన అన్ని స్థానాల్లో ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి విజయ అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈసారి ఎంఐఎం పార్టీ ఏవైతే 2 స్థానాలను సిట్టింగ్లు మారుస్తూ ఉంటుంది, అక్కడ మార్చిన తర్వాత ఎవరికి అవకాశం ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ 2 స్థానాలను కనుక మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేదంటే పాత వారినే కంటిన్యూ చేస్తుందా తెలియాల్సింది. మొత్తానికి ఓల్డ్ సిటీలో పట్టున్న ఎంఐఎం పార్టీ ఈసారి తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందా లేదా లేకుంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఈ ఎన్నికల్లో మనము చూడాల్సి ఉంది. ప్రణయ్, ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే యజ్వెనెల అంటే హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు రాజు చెప్పినటువంటి ఈ 7 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఎంఐఎంకు ఇంతకుముందు రాజు అన్నాడు గోషామహల్ తప్ప మిగతా అన్ని 6 స్థానాలలో ఇంక్లూడింగ్ మరొక సెగ్మెంట్లో మరొక పార్లమెంట్లో కూడా మనకు ఆ నియోజకవర్గం వస్తుంది ఎంఐఎంకి సంబంధించి. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నప్పటికీ కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి మద్దతు తీసుకోవడం. ఎందుకంటే ఆల్మోస్ట్ సీట్స్ అనేది కొంత మెజారిటీ సీట్స్ వచ్చినప్పుడు తీసుకోకపోవచ్చు, కానీ మెజారిటీ తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పార్టీస్ అనేది ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని సందర్భాలలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈసారి ఎవరికి ఉండబోతా ఉంది మద్దతు అండ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఎలా పెరుగుతా ఉన్నాయో చూస్తున్నాం. అవును, మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు తెలుపుతుందా లేకపోతే ఏ పార్టీ వైపు ఎంఐఎం పార్టీ అనుకూలంగా ఉంటుంది, మరి ఎంఐఎం పార్టీ పూర్తి స్థానాలు గెలుచుకునే అంటే 7 నియోజకవర్గాల్లో 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా అనేది మనకి ఇంకా తెలియాల్సిందే. ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.